కీర్తన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 62వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మీరు గమనించినట్టయితే కొద్ది నెలల పాటుగా మనము ఈ యొక్క కీర్తనలు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. 1వ కీర్తన నుంచి ప్రారంభించుకొని 61 అధ్యాయాలు నేను మీకు చెప్పడం జరిగింది. మరి 62 అధ్యాయంలో దావీదు కీర్తనని మనము చదువుకుందాం. మరి దయచేసి మీ బైబిల్ గ్రంథాలను దావీదు కీర్తన వైపు తిప్పితే 62 అధ్యాయంలో 12 వచనాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. గమనించండి, దావీదు జీవితంలో దావీదుకి అధికముగా శత్రువులు ఉండటము మనము చూస్తూ ఉన్నాము. దావీదుకి ఎక్కువగా శత్రువులు ఉన్నారు. దావీదు మొదటి కీర్తనలో అన్నీ కూడాను దేవా నా శత్రువుల ఎదురు నుంచి నన్ను విడిపించుము అని ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. దావీదుని 20 సంవత్సరాలు సౌలు చేతిలోంచి దేవుడు కాపాడాడు. తన రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడే దావీదుని కాపాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే మరి దావీదు రాజయ్యాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పటికి కూడా శత్రువులు అతన్ని విడిచిపెట్టలా. మరి కుమారుడు శత్రువుగా మిగిలాడు, అబ్షాలోము శత్రువుగా ఉన్నాడు. అటు తర్వాత ఆయన చుట్టూ ఎప్పుడు కూడా ఆయన బాధ పెడుతూ హింస పెడుతూ ఎప్పుడు కూడా మరి దావీదు చుట్టూ శత్రువులు ఉన్నట్టుగానే మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ 62వ అధ్యాయంలో మనం చూడబోయే అంశం ఏంటంటే, దావీదు ఒక మెచ్యూర్ లేకపోతే ఎదిగిన విశ్వాసిగా దావీదు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు. ఎందుకు ఎదిగిన విశ్వాసిగా దావీదు మనకి కనపడుతూ ఉన్నాడు అంటే, దావీదు ఇప్పటిదాకా దేవా నన్ను కరుణింపము, నా సహాయములో నన్ను ఆదుకొనుము అని చెప్పి ఎప్పుడూ కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు, సహాయాన్ని కోరుతూనే ఉన్నాడు. ఎప్పుడూ కూడా దేవుని వెనకాల దేవా నన్ను కరుణించుము అనే కీర్తనలు మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ 62వ కీర్తనలో కూడా దావీదు మీదకి శత్రువులు వచ్చినప్పటికీ కూడా దావీదు ఏ స్థితిలోకి ఎదిగాడు అంటే, ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠము. దావీదు పరిపక్వతలో మెచ్యూరిటీలో ఎదిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఏ మెచ్యూరిటీలో దావీదు ఎదిగాడు అంటే, దేవుని యందలి కాన్ఫిడెన్స్లో అతను ఎదిగాడు. నిశ్చయత, లేకపోతే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే నిశ్చయతలో దావీదు ఎదిగినట్టుగా ఇక్కడ మనం చూస్తాం ఈ కీర్తనలో. అందుకనే ఈ 62వ కీర్తనలో దావీదు ఇంకా దేవుణ్ణి రిక్వెస్ట్లో దేవా నాకు సహాయము చేయండి అని కోరడం మానివేసి ఆయన ఏం మాట్లాడతాడు అంటే, అతని పెరిగిన కాన్ఫిడెన్స్లో దేవుని యందు అతను తీసుకున్న బలములో ఎందులో పెరుగుతాడు అంటే, ఈ యొక్క 12వ వచనం చివరి లైన్లో మనం చూస్తాం ఈ మాటని. కాగా కృప చూపుటయు నీది, కృప చూపుటయు నీది. ఇక్కడ ఏంటి మన డెవలప్మెంట్ దావీదు జీవితంలో చూస్తాము అంటే, దేవా నన్ను కరుణించు, నా వైపు చూడు, నాకు సహాయము చేయండి అన్న భాషలో నుంచి దేవా నువ్వు నాకున్నావు, నన్ను చూస్తున్నావు, నన్ను కాపాడుతున్నావు. నా శత్రువులు ఎంతమంది ఎన్నిసార్లు నా మీదకి లేచినప్పటికీ కూడా వారు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే దావీదుకి చాలా ఎక్కువ గడిచిన కాలపు అనుభవాలు ఉన్నాయి, పూర్వపు అనుభవాలు ఉన్నాయి. దేవుడు ఆపద ముందుండగా కాపాడాడు, జస్ట్ యాక్సిడెంట్ల నుంచి తప్పించాడు, ఎంతో కాపుదల ఇచ్చాడు. దావీదుకి అర్థమైంది, నేను దేవుడు మనిషిని, నేను నా మనిషిని కాదు, లేకపోతే మనుషుల చేత కాపాడబడుతున్న వ్యక్తిని కాదు. నేను నా మీదకి ఎన్ని ఆపదలు ఇబ్బందులు ఎన్నో వచ్చినప్పటికీ కూడా నేను దేవుని మనిషిని అనే ఒక దృఢ కాన్ఫిడెన్సు దావీదుకి ఉంది. కావాలంటే చూడండి 3వ వచనంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు అంటే దావీదు అంటున్నాడు, ఒకడినే చేసి ఎంతకాలము మీరు నా మీద పడతారని శత్రువులతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము కూడా ఇలాంటి సందర్భం ఫేస్ చేస్తాం. ఏంటది? మనము విక్టిమ్గా, మనము దెబ్బతిన్న వ్యక్తిగా, మనము మన చుట్టుపక్కల మనల్ని లేవనెత్తడానికి ఎవరు లేనట్టుగా, లేకపోతే నేను తర్వాత నా కుటుంబం పరిస్థితి ఏంటి, ఎవరు చూసుకుంటారు, వారికి ఎవరున్నారు అని చెప్పి ఒక ఒంటరితనము, లోన్లీనెస్ అని అంటాము. దావీదుకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే, ఒకడిని చేసి ఎంతమంది కొడతారు, ఎంతమంది ఒకడి మీదకి వస్తారు. వాస్తవానికి
పౌలు గారికి లిస్టు ఉన్నట్టుగా, శ్రమల లిస్టు ఉన్నట్టుగా దావీదుకి కూడా శత్రువుల లిస్టు ఉన్నారు. తన సొంత వారు, సొంత కుమారుడైన అబ్షాలోము, అలా చాలామంది అతని మీదకి చంపడానికి వచ్చారు. అయితే దావీదు జీవితంలో మనం ఏం చూస్తాము అంటే, అరే చాలేరా, ఎంతమంది వస్తారు నా మీదకి, రండి, ఏం చేస్తారో, మీరు ఏం చేయగలరు. దావీదు ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో, ఎన్నాళ్ళు మీరు ఒకరిని భయపడుతురు, ఎన్నాళ్ళు వస్తారు, మీరు ఏం చేయగలరు, నేను దేవుని వ్యక్తిని, ఆయన మనిషిని. మరి గొలియాతు మీదకి ఏ ధైర్యం మీద వెళ్ళాడు అంటే దేవుని ధైర్యం మీద వెళ్ళాడు. అందుకనే గొలియాతును చూసి భయపడలా. వాస్తవానికి సౌలు మిగతా వారందరూ కూడా గొలియాతును చూసి, శ్రమను చూసి, అమ్మో అంత పెద్ద శ్రమని, అంత పెద్ద బాధని నేను భరించగలనా అన్నట్టుగా గొలియాతుని చూసి భయపడిపోయి పారిపోయిన సౌలు దావీదు పారిపోయినాడు కాడు. నువ్వేం చేయగలవు, నన్ను ఎంతకాలం నా మీదకి వస్తావు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవేమైనా కూడా, అవి ఆర్థిక పరమైనవి కానివ్వండి, అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, కుటుంబ ఇబ్బందులు కానివ్వండి, ఎన్నాళ్ళు వస్తావు నా మీదకి, ఎంతమంది వస్తారు నా మీదకి, నా వెనకాల నా పక్షమున ఉన్నది ఎవరో తెలుసా. దావీదుకి ఇక్కడ ఎంత శ్రమ వచ్చిందో ఈ మాట అంటున్నాడు, దేవా కృప చూపట నీ వంతు. ఏమంటున్నాడు, నేను నమ్ముట నా వంతు, కృప చూపుట నీ వంతు అంటున్నాడు. ఏమన్నాడంటే, కాగా కృప చూపుటయు నీది అంటున్నాడు. కృప చూపుటయు నీది అనే మాటను ఈయన ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ దావీదు ఒక కాన్ఫిడెన్స్లోకి ఎదిగాడు. జనరల్గా చూడండి, మనము 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా సమస్య రాగానే వెంటనే సమస్య వైపు తిరిగి, పాస్టర్ గారండి ఇలా సమస్య ఎలా వచ్చిందండి, ఇబ్బంది ఎలా వచ్చిందండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి, ఏంటండి బాబు ఈ వయసులో నాకేంటండి, ఇదేంటండి. దయచేసి గమనించండి, మనము దేవునిలో, వాక్యములో ఆయన ఎదిగొచ్చిన తర్వాత ఇక మీదట ఆ మాటలు మనం మాట్లాడకూడదు. మనం ఏం మాటలు, ఏ మెచ్యూరిటీలోకి మనం ఎదగాలి అంటే దావీదు ఎదిగినట్టుగా మనం ఎదగవలసిన వారమై ఉన్నాము. ఏమండి, మనకి దేవునిలో ఏముండాలి, కాన్ఫిడెన్స్. ఏంటంటే అది కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకి ఏముండాలి, చాలామంది అంటారు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటారు. మనకు ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, మనకు కావాల్సింది. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అది ఒకానొక టైంలో ఫెయిల్ అయిపోతుంది. మనము భరించలేని శ్రమ వచ్చినప్పుడు ఒకానొక టైంలో ఫెయిల్ అయిపోతుంది. కానీ దావీదు ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, కాన్ఫిడెన్స్ ఎవరి మీద అంటే ఆయన మీద అని మనకు నేర్పిస్తున్నాడు. సో దావీదు ఎక్కడికి ఎదిగాడు అంటే, ఒకప్పుడు దేవా నా పరిస్థితి ఇది, దేవా నా పరిస్థితి ఇది. మనం కూడా ఎక్కడికి ఎదగాలంటే, దేవా ఇలాగైపోయింది, దేవా ఇది, ప్రభువా నా పరిస్థితి ఇది. అక్కడ నుండి ఎక్కడికి ఎదగాలంటే, రండి ఎంతమంది వస్తారో, ఏ సమస్య వస్తుందో రానివ్వండి, నా వెనకాల నా దేవుడు. మన మీద కాన్ఫిడెన్స్ కాదుండో, పడిపోతాం. ఎవరి మీద ఉండకూడదు కాన్ఫిడెన్స్, మన మీద కాన్ఫిడెన్స్ ఉండకూడదు. జనరల్గా మనిషిని యొక్క లక్షణం ఏంటంటే, ఏదన్నా సమస్య వస్తే వెంటనే ధైర్యం తెచ్చుకుందాం, ఏం పర్లా, నా బంధువులు లేకపోతే నా వారు, ఏం పర్లేదు, నాకు వెనకాల ఉంది ఆస్తి, పర్లేదు, నాకు ఒక 2 స్థలాలు, ఒక ఇల్లు ఉంది, నాకు పర్వాలేదు, ఏం పర్లా, ఏంటి ఇప్పుడు ఏంటి, ఎవరేం చేస్తారా ఏంటి, ఈ కాన్ఫిడెన్స్ కాదు. అవన్నీ కుప్పకూలిపోతాయి. ఏమైపోతాయి చూడండి, వచనాన్ని మీకు చూపిస్తాను నేను. 10వ వచనం 2వ లైన్ చూడండి ఒకసారి, ఏముందో అందరూ ఒకసారి. 10వ వచనము 2వ లైన్లో ఏముందో చూడండి ఒకసారి. దోచుకునుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చినను ఏం చేయకూడదంట, ఎందుకంటే మనుషుల్ని లక్ష్య పెట్టకూడదని ఈ వచనం చెబుతుంది. మనుషుల్నే లక్ష్య పెట్టినప్పుడు ధనాన్ని కూడా లక్ష్య పెట్టకం. కానీ మనం ఏం చూస్తామంటే ధనాన్ని బట్టి గౌరవాన్ని తెచ్చుకుంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే 9వ వచనం చూడండి. దావీదు చాలా ధనవంతుడు, ఎన్నో యుద్ధాలు నెగ్గి వాళ్ళ కుమారుడు తెలుసు కదా ఇంకా ధనవంతుడు. సో దావీదు కూడా చాలా ధనవంతుడే. కానీ దావీదు ఏమన్నాడంటే, దావీదు పేదరికం నుంచి ధనవంతుడయ్యాడు. ఒకప్పుడు తింటాకు ఉండేది కాదు, చిన్న ఊరు, చిన్న గ్రామం, చిన్న పని, పాలేరుగా పని చేసే దావీదు ధనికుడు అవడం అంటే ఏంటో దావీదుకి బాగా తెలుసు. హెచ్చులోకి రావడం ఏంటో ఇంకో మాటలో చెప్పాలంటే దావీదు చచ్చి బతుకునోడు. ఏ బతుకునోడు? జనరల్గా ఫస్ట్ నుంచి జమీందారులు అనుకోండి, డబ్బుని పెద్ద లక్ష్యరు.
ఎవరికి ఎక్కువ ఉంటుందంటే ఒకేసారి కోట్ల రూపాయలు 100 కోట్లు వచ్చేసరికి ఇంక కిందకి చూడ్డాక ఏమండి, జనరల్గా సామెత ఏంటంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిసిగిసి పడుతున్నట్టు జనరల్గా కొత్తగా డబ్బు వచ్చి పడేసరికి ఇంకెవరిని చూడాక నీళ్ళకేటి నాకు పక్క జరుగు, మాట్లాడక నాతో దూరం జరుగు, ఏంటి ఇప్పుడు. అదే మామూలుగా చూడండి, బాగా ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడరా, సర్లే ఏముందిలే ఇప్పుడు, ఉంటే ఉంది లేకపోతే లేదు, అయితే పోతే ఏముంది ఇప్పుడు. గమనించారా? అయితే ఇక్కడ విడ్డూరమైన విషయం ఏంటంటే దావీదు చచ్చి బతికినాడు. ఎవరో దావీదు ఎలాంటి వ్యక్తి అంటే ఒకప్పుడు డబ్బులు లేవు, తినడానికి కూడా లేదు, కానీ ఈ చచ్చి బతికిన వాడు ఇప్పుడు బోల్డంత డబ్బు వచ్చి ధననిధిలో దావీదు అకౌంట్లో పడిపోయింది. అయితే చచ్చి బతికినోడు ఏమన్నాడంటే వీటి మీద నమ్మకం పెట్టకని అంటున్నాడు. ఏమన్నాడు? సో అందుకనే ఇక్కడ ఇంకొక పాఠం ఏం చెప్తున్నాడంటే దేవుణ్ణి నమ్మితే పూర్తిగా విశ్వసించాలి, సగం విశ్వసిస్తే అసలు విశ్వాసమే కాదు. ఏమండి, దేవుణ్ణి విశ్వసిస్తే పూర్తిగా విశ్వసించాలి, సగం ఆధారపడితే అసలు ఆధారపడినట్టే కాదు. మనం ఈ మధ్యలో ఉంటాం. ఏమండి, ఏ మధ్యలో ఉంటామంటే సగంలో ఉంటాం మనం, సగం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే హాఫ్ ట్రూత్ అసలు ట్రూతే కాదంట, అంటే సగం నిజం అబద్ధం అంట. ఏంటది? సగం నిజం ఏంటి? అబద్ధం. ఎవరైనా నేను అడిగాం అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే సగమే చెప్తారు, పూర్తిగా చెప్పడం. తర్వాత ఏమయ్యా ఇలా చెప్పావంటే ఇది కరెక్టేనండి, కానీ విషయం ఏంటంటే అని చెప్తాడు. పూర్తిగా చెప్పడం, సగమే చెప్తాడు. ఎందుకు? కవరింగ్ చేస్తాకే. అర్థమైందండి? సో సగం నిజం అబద్ధం అంట. ఏంటది? అలాగే సగం విశ్వాసం అవిశ్వాసం అంట. ఏంటది? సగం విశ్వాసం అవిశ్వాసం. మనం ఏంటంటే నచ్చినప్పుడు విశ్వాసం చూపించి, లేకపోతే అనుకూలంగా మనం ఉండకూడదు. ఓకేనండి? సో దావీదు ఏమన్నాడు? ఎవరి మీద విశ్వాసం చూపించేద్దన్నాడు? ధనం మీద. అందుకనే చూడండి ఏముందో, 9వ వచనం చూడండి ఒకసారి ఏముందో. 9వ వచనం ఏమన్నాడంటే అలుపులైన వారు వట్టి ఊపిరై ఉన్నారంట. అలుపులైన వారు ఏంటి? వట్టి ఊపిరై ఉన్నారు. అంటే దావీదు ఏమన్నాడంటే మనుషులు నీకేమీ చేయలేరు, తర్వాత వచనంలో డబ్బు నీకేమీ చేయలేదు. ఎందుకు ఈ మాట అన్నాడు చూడండి. అలుపులైన వారు చేద్దామనుకున్నా చేయలేరు, గనులైన వారు మాయా స్వరూపులు, వారు చేద్దామని చెబుతారు కానీ చేయరు. అర్థమైందా మీకు? అలుపులైన వారు చేద్దామనుకుంటారు పాపం చేయలేరు, ధనికులు లేకపోతే గనులు చేద్దామని చెప్తారు కానీ చేయరు. అందుకని ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరి మీద నమ్మకం పెట్టద్దని చెప్తున్నాడు. ఎవరి మీద నమ్మకం పెట్టద్దు అన్నాడు? అయితే దావీదు ఏమి నేర్చుకున్నాడంటే మొదటి వచనాన్ని నేర్చుకున్నాడు. ఒక్కసారి అందరూ మొదటి వచనం వైపు చూడండి. మొదటి వచనాన్ని నేర్చుకున్నారు. ఏంటా మొదటి వచనం? ఇది అందరూ కూడా మీ నరనరాల్లోకి వెళ్ళిపోవాలి ఈ మాట. అర్థమైందండి? సో మొదటి వచనంలో ఏమంటున్నాడు చూడండి, 62:1 ఏమంటున్నాడంటే నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. గాల్లో దీపం కాదు అది మౌనంగా ఉండడం అంటే. గాల్లో దీపం పెట్టి ఆ దీపం ఆరిపోకు అంటే ఆరిపోతుంది. గాల్లో దీపం పెట్టకూడదు. ఏమండి? అయితే ఇక్కడ దావీదు ఏమన్నాడంటే నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని ఎలా ఉంది? మానవునికి లక్షణం ఏంటంటే సమస్య రాగానే ఏమంటే కోడి పరిగెట్టినట్టు అటు ఇటు తెగ పరిగెట్టేస్తావు. సమస్య రాగానే అమ్మో నా పరిస్థితి ఎలాగైపోయింది. దావీదు వీటన్నిటినీ చూసేశాడు. కష్టకాలాన్ని చూశాడు, ధనాన్ని చూశాడు, ఆకలిని చూశాడు, ఇబ్బందులను చూశాడు. అన్నిటినీ దావీదు కళ్ళ కట్టినట్టుగా చూశాడు. మీకు అర్థమైందండి? దావీదు వీటన్నిటిని చూసి అన్నాడు, బాబు ధనం హెచ్చయిందని ధనం వచ్చిందని దాని మీద నమ్మకం పెట్టుకోకు. అలా అని చెప్పి మనుషులు వట్టి ఊపిరి వంటి వారు. ఎందుకంటే చేద్దామనుకున్న స్తోమత లేకుండా చేయలేరు పాపం కొంతమంది. ఇంకొంతమంది ఉన్నవారు చేద్దామంటే వాళ్ళు చేయరు. వారిద్దరి మీద నమ్మకం పెట్టుకోకన్నా ఎవరి మీద అంటే 62:1 యెహోవా యందు నువ్వు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా నున్నది. మౌనముగా నున్నది గాల్లో దీపం కాదు, ఆయన ఎడల ఎదురు చూడటాన్ని ఇక్కడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికోసం ఎదురు చూస్తాం? ఏమండి? బైబిల్లో ఒక చక్కటి వచనం ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం బలం పొందుకుంటారంట? జనరల్ ఎవరి కోసం ఎదురు చూస్తే నీరసం వస్తుంది. ఏమండి? ఎవరి కోసం ఎదురు చూస్తే ఏమవుతుంది? నీరసం వస్తుంది. ఇంకెంతకాలం ఎదురు చూడాలి అని నీరసం వస్తుంది. కానీ యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని ఎందుకు పొందుకుంటారంటే దేవుడు వారి యొక్క మనవులకు సమాధానం ఇస్తాడు. ఇంకో విడ్డూరం ఏంటంటే దావీదు చాలా టెంప్ట్ అయ్యాడు. ఏం టెంప్ట్ అయ్యాడంటే
సమస్య వచ్చినప్పుడు దేవుడిని విస్మరించి వేరే వాటి మీద ఆధారపడే టెంప్టేషన్ వచ్చింది. ఏమంటే మీకు వస్తూ ఉంటుంది అది. ఏంటది? సమస్య వచ్చినప్పుడు వేరే వాటి మీద ఎలాగైనా సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు అర్జెంటుగా, నేను చేయకుండా మౌనంగా ఉంటే ఎలా కుదురుతుంది అని చెప్పి సమస్య వచ్చినప్పుడు ఎలాగైనా సరే ఇంకో పరిష్కారాన్ని వెతకడానికి చాలా ప్రయత్నిస్తారు. దయచేసి గమనించండి. దావీదు అంటున్నాడు, నేను నా సొంత ప్రయత్నాలు కాదు, నేనేం చేస్తాను అంటే చూడండి, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని ఎలా ఉంటుంది? మౌనముగా ఉంటుంది. తర్వాత 5వ వచనంలో కూడా ఏమన్నాడు చూడండి, చాలా మాటలు అన్నాడు. 5వ వచనంలో ముందు అది కూడా మనం చూద్దాం. 5వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఏమన్నాడంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. 2వ లైన్లో ఉంచుడు, 62వ వచనం 2వ లైన్లో ఏముందంటే, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగు, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఏముందండి అది? ఎక్కడ రక్షణ అంటే, తర్వాత ఈ 62వ కీర్తనలు ఇంకోటి మనం ఏం చూస్తామంటే, జనరల్గా కొన్ని షాపుల్లో అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం, బట్టల కొట్టులో. ఏ అడ్వర్టైజ్మెంట్ చూస్తామంటే 3 ప్యాంట్లు లేకపోతే 2 చీరలు 999కి మాత్రమే అంటాం. ఎందుకు 999 మాత్రమే అంటే ఏంటంటే, అవి ₹1000 అయితే రూపాయి కూడా చిల్లర ఇచ్చేస్తారు. రూపాయి కూడా ఏం చేస్తారు? చిల్లర వెనక్కి తిరిగిపోండి మీరు రూపాయి. అలా ఒక బ్యాంకులో ₹100 కాయిన్ తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రూపాయి తిరిగి ఇచ్చేస్తారు. ఎందుకు రూపాయి తిరిగి ఇచ్చేస్తారు? ఎందుకు అంటే 999 మాత్రమే. ఈ 62 కీర్తనలు మనం ఏం చూస్తామంటే, దేవుణ్ణి కేవలము ఆయన మాత్రమే, ఆయన యందు మాత్రమే అనే మాటల్ని ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే 2 విషయాలు ఇక్కడ చూడండి. మానవుని మైండ్ ఎలా పనిచేస్తుందంటే, సాతానుడు ఎటువైపు నెట్టుతాడంటే, ఎంత ప్రభావితం చేస్తాడంటే, ఏదైనా రాగానే వెంటనే ఏదోటి మనం ఏదోటి చేయాలి అని దేవుణ్ణి కన్సల్ట్ చేయకుండా, దేవుని యందు ఎదురు చూపులు చూడకుండా, సమస్య వచ్చింది ఏం చేద్దాం, కష్టం వచ్చింది ఏం చేద్దాం. చార్లెస్ స్పర్జన్ గారు మంచి మాట అంటారండి, నా యుద్ధము బయట లేదు, నా యుద్ధము 4 గోడల మధ్య ఉంది అన్నాడు ఆయన. స్పర్జన్ గారు అన్న మాట ఏంటంటే, నా యుద్ధము బయట లేదు, నా యుద్ధం ఎక్కడుందంటే 4 గోడల మధ్య నా యుద్ధం ఉంది. ఎవరైతే తమ యుద్ధాన్ని 4 గోడల మధ్య చేయరో బయట ఓడిపోతారు. 4 గోడల మధ్య ఎవరైతే యుద్ధం చేస్తారో బయట వారు యుద్ధం చేయకర్లా, దేవుడు వారికి ఆటోమేటిక్గా యుద్ధాన్ని నెగిపిస్తాడు. ఇది దావీదు స్పష్టంగా తెలుసుకున్నాడు. ఇంకా బయటికి పరిగెట్లా దావీదు బయటికి పరిగెట్టగానే ఏం చేశాడు అంటే, ఆ 4 గోడల మధ్యనే అతను యుద్ధం చేశాడు. ఈ పాఠాన్ని ఈరోజు దేవుడు దావీదు మనకి నేర్పిస్తున్నారు. అందుకనే ఆయన ఏమన్నాడంటే, నేను దేవుణ్ణి నమ్ముకొని నేను మౌనంగా ఉన్నాను. మొదటి వచనంలో కానీ 5వ వచనంలో కానీ ఈ ఆలోచన మీ అందరి హృదయంలోకి వెళ్ళాలి. సమస్య రాగానే దానికి మూలం ఎక్కడుంది అంటే, మీరు చేయాల్సిన యుద్ధం 4 గోడల మధ్య. ఎర్ర సముద్రం పాయలవడానికి, మన్నా 20 లక్షల మందికి కురవడానికి, కాకులు వచ్చి ఆహారాన్ని పెట్టడానికి, మరి అది ఏ సమస్య అయినప్పటికీ కూడా మీరు పని చేయాల్సింది, యుద్ధం చేయాల్సింది ఎక్కడ అంటే ఈ 4 గోడల మధ్య. మీ ఇంట్లో కుటుంబ సమస్యలు వచ్చినాయా, దాన్ని సాల్వ్ చేయడానికి ఎక్కడికో పరిగెట్టకండి. మీరు సాల్వ్ చేయమని దేవుని అడగండి. మనుషుల హృదయాల్ని మార్చగలిగింది ఆయనే. ఓకేనా? మీకు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారా, మీరు 4 గోడల మధ్య ప్రభుని అడగండి, దీనికి పరిష్కారం ఎట్లాగా? నన్ను పుట్టించింది నీవే, నన్ను పోషించేసేది కూడా నీవే. నువ్వు వాక్యంలో సెలవిచ్చావు, మనుషుడు రొట్టె వలన బ్రతకడు, యెహోవా సెలవిస్తున్న మాట బట్టి బ్రతుకుతాడు కదా, మరి నేను ఏం చేయనని చెప్పి మీరు 4 గోడల మధ్య మీ ఆర్థిక సమస్య గురించి పరిష్కారాన్ని దేవుని అడగాలి. దేవా, నాకు మార్గాలు తెరువు. ఎలా తెరుస్తావో నాకు తెలీదు, నువ్వు మార్గాలు నా కోసం తెరువు అని దేవుని అడగాలి.
అనారోగ్య సమస్య వచ్చిందా, మందులు ఖర్చు అయిపోతున్నాయి, వైద్యానికి బోళ్ళు ఖర్చు పెట్టాలి, దేవుని ఎదుర స్తోమత లేదు, 4 గోడల మధ్యన నువ్వు దేవుని అడుగు, నీకు ఆయన వనరులైనా సమకూరుస్తాడు, లేదా వచ్చిన అనారోగ్యాన్ని తీసేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు ఆయన. ఓకేనా? సో మీ పోరాటము అంతిమంగా ఎక్కడంటే మీరు పోరాడాల్సింది 4 గోడల మధ్య. దయచేసి గమనించండి, దావీదు నేర్చుకున్న బలమైన ఓన్లీ పాఠం ఏంటంటే, ఇదిగో నువ్వు పోరాడాల్సింది అక్కడే. అక్కడ మినిచి నువ్వు అక్కడ వదిలేసి నువ్వు వేరే చోట కనుక నువ్వు పోరాడావు అంటే ఇక మీదట కోడి చూడండి, తల తెగిపోయిన కోడి పరిగెట్టి 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 పడిపోతుంది. తల తెగిపోయిన కోడి పరిగెట్టి 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 పడిపోతుంది. అర్థమైందా? కొద్దిసేపు పరిగెడుతుంది, పడిపోతుంది. అలాగ అయిపోతుంది మన పరిస్థితి. ఓకేనా? అందుకని దావీదు ఏమన్నాడంటే, ధనం హెచ్చైందని చెప్పి ఆ హెచ్చు గురించి చూడొద్దు, నేను చూడని ధనం ఏం కాదు అంటున్నాడు దావీదు. ఎందుకు అంటే పేదరికంలో నుంచి అతి కోటీశ్వరుడు అని చెప్పాలా, ధనవంతుడు అయిపోయాడు ఆ రోజుల్లోనే. అతను కుమారుడు ఇంకా ధనవంతుడు అయిపోయాడు. అందుకనే ధనాన్ని చూచిన సొలొమోను పడిపోయాడు, ధనాన్ని చూడని వాడు పడిపోలా. సో మీ యుద్ధం ఎక్కడ పోరాడాలి? మీరు ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే సాతానుడు మీరు దీన్ని ఎంత అర్థం చేసుకున్నా బుర్రలో నుంచి హృదయంలోనికి రానివ్వడం. ఒకవేళ పొరపాటున హృదయంలోనికి వచ్చినప్పటికీ కూడాను, హృదయంలోకి వచ్చినా కూడా సాతానుడు ఏం చేస్తాడంటే అది ఆచరణలో పెట్టనివ్వకుండా చేసేస్తాడు. ఒకవేళ మీరు పెట్టినా కూడా కొద్ది రోజులే ఉంచుతాడు. వెంటనే ఏం చేస్తాడంటే దాని వెంటనే మీ హృదయంలో నుంచి తీసేస్తాడు. అర్థమైందండి? సో అంచేత మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మీరు పోరాడాల్సిన యుద్ధం ఎక్కడుందంటే 4 గోడల మధ్య ఉంది. అర్థమవుతుందా మీకు? ఆ 4 గోడల మధ్య మీరు యుద్ధం పోరాడకుండా ఇంకెక్కడ పోరాడదాం చూసినా మనం ఓడిపోతాం. మీకు అర్థమైందా? అది ఆర్థికం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, ఇతర ఇంకేదైనా కానివ్వండి, అది మీకే తెలుసు. ఎవరి హృదయ భారం వారికే తెలుసు కనుక అది ఏదైనా కానివ్వండి. అందుకని దావీదు ఈ పాఠం నేర్పుతాడు మనకి. శత్రువులు ఎంతకాలం నా మీదకి వస్తారు? ధనం హెచ్చించబడిందని చెప్పి నేను ధనం వైపు నేను చూడను, ధనం హెచ్చయిందని చెప్పి అటువైపు నేను చూడను. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఒట్టి ఊపిరి వంటి వారు. పాపం కొంతమంది చేయలేని స్థితిలో ఉంటారు. ఇంకొంతమంది చేద్దామనుకున్న వారి యొక్క మనసును బట్టి మారిపోతూ ఉంటుంది. అంటున్నాడు ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. 9వ వచనం చివరి లైన్ చూడండి ఏముందో. ఒట్టి ఊపిరి కన్నా ఎలాగున్నారు వాళ్ళు? అలకనగా ఉన్నారు, ఒట్టి ఊపిరి కన్నా అంటున్నాడు. అందుకనే 5వ వచనం చివరి లైన్లో ఉందంటే ఆయన వలననే అంటున్నాడు. ఆయన వలననే. ఎంత తేడా ఉంది చూసారా? చాలాసార్లు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి అంటాం, బాబు ఇంకెవరు నాకు లేరండి, మీరే సాయం చేయాలండి, ఇక మీరు సాయం చేయలేకపోతే నాకు ఎవరు సహాయం చేయరండి, ఇంకా మీరు తప్ప నాకు ఇంకో మార్గమే లేదండి, బాబు నువ్వే సహాయం చేయాలండి అని. దావీదు ఏమన్నాడంటే అది దేవుని గురించి చెప్పాలన్నమాట. ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి ఆ మాట చెప్పాలి. సో మీరు పోరాడాల్సిన యుద్ధం ఎక్కడుంది? అది మీరు ఎంతకాలమైనా పోరాడండి. ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ప్రపంచంలో అత్యంత ఫేమస్ క్రిస్టియన్ ఎవరు అంటే సెయింట్ అగస్టిన్, 4వ శతాబ్దానికి చెందినవాడు. అతను భయంకరమైన అలవాట్లు కలిగిన వాడు. తల్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, జైలుకి వెళ్ళాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, ఆపలా. జైల్లో నుంచి బయటకు వచ్చాడు, మారిన వ్యక్తిగా, కడిగిన ముత్యంగా బయటకు వచ్చాడు. అతను ఒక మాట అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన, ఆ కన్నీరు ఎంత విడిచిందంటే అది ఒక ప్రవాహంలో నన్ను కొట్టుకుంటూ యేసు ప్రభు యొద్దకు తీసుకువెళ్ళిపోయింది అని అన్నాడు అగస్టిన్. సెయింట్ అగస్టిన్ అతని పేరు. ప్రపంచంలో అతి ఫేమస్ క్రిస్టియన్ అతను. ఆయన అన్నమాట ఇది. ఆ పాత అగస్టిన్ చనిపోయాడు అన్న వ్యక్తి కూడా ఇతనే. గమనించండి, మనం పోరాడాల్సి. చూడండి అగస్టిన్ గారు ఏం సాక్ష్యం ఇచ్చారు. జార్జ్ వెర్వర్ గారని ఓఎం ఒక పెద్ద పరిచర్య ప్రారంభించిన వ్యక్తి. బిలీ గ్రహం గారి దగ్గర రక్షణ పొంది అతను ప్రపంచ దేశానికి పత్రికల పరిచర్య అలవాటు చేశాడు. ఆయన 2 పడవలు కొనుక్కొని
ఆ 2 పడవల మీద ప్రపంచ దేశాలకి, ముస్లిం దేశాలకి, భారతదేశానికి, ఇంకా చాలా దేశాలకి పత్రిక పరిచర్య చేశాడు. ఆయన చెబుతాడు, ఇదిగో నా ప్రతి అడుగు దేవునికి సహాయంతోనే వెళ్ళింది తప్ప మరి ఏ సహాయం మీదనూ నేను ఆధారపడలా. ముస్లిం రాజులు నాకు ధనాన్ని ఇచ్చారు పరిచర్య చేయడానికి, నా సేవను చూసి ముస్లిం రాజులు దీనికి డబ్బులు ఇచ్చారు, మరి నేను ఆధారపడేది ఆయన మీద మాత్రమే అని ఆయన జ్ఞాపకం చేశాడు. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకి ఏ సమస్య ఉన్నా కూడా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం పోరాటము, మన యుద్ధము ఎక్కడ ఉంది అంటే ఈ 4 గోడల మధ్యననే మన యుద్ధం ఉంది, కానీ మరి ఎక్కడ కూడా లేదు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. ఇది మీరు గుర్తించారా? మీరు ధనులే. ఇది మీరు గుర్తించలేదా? మనం చెప్పాను కదా, ఇంకా పరిగెడుతూనే ఉండాల్సి వస్తుంది. నీ అనారోగ్యమైనా, నీ ఆర్థిక సమస్య అయినా, నీ కుటుంబ సమస్య అయినా, ఇంక ఏ సమస్య అయినా సరే, అది ఏదైనా కూడాను మీరు అక్కడ పోరాడడం మానివేసి ఎక్కడెక్కడికో ఎందుకంటే మనకు అలవాటు ఏంటంటే వచ్చిన ఉంది, రాజులను నమ్ముకున్నటి కంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు మీరు గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే, నీ పోరాటము 4 గోడల మధ్యనే ఉంది. అది అక్కడ మానివేసి మరి ఎక్కడ పోరాడినను కూడా మనం ఓడిపోతాం. అర్థమైందండి? మరి ఎక్కడ పోరాడినా కూడా మనము ఉపమానాలు ఇచ్చాను. బిడ్డలు మారడానికి, ఆర్థిక సమస్య విషయమై, కుటుంబ సమస్య విషయమై, కుటుంబ ఇబ్బందుల సమస్య విషయమై, అనారోగ్య విషయమై, మరి ఏదైనా కూడా దావీదు అంటున్నాడు, దావీదు మరి ఆయన్ని చంపడానికి వచ్చారు. డెత్ థ్రెట్స్ ఆయన మీదకి వచ్చినాయి. ఆయన్ని చంపడానికి ఎంతో ప్రయత్నించారు. దావీదు మనం నేర్పుతున్న పాఠం ఏంటంటే, నా యుద్ధం ఎక్కడో లేదు, నా యుద్ధం ఎక్కడుందన్నాడు? 4 గోడల మధ్యన నా యుద్ధము. అందుకని మొదటి మాటని జ్ఞాపకం పెట్టుకుని, ఎలా నీ రోజున నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది.